హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కడప జిల్లాలో ఉన్న సిద్ధవటం కోట దగ్గర అవుతున్నాం. ఈ కోటలో చూడవలసిన ప్లేసెస్ చూస్తూ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ సిద్ధవటం కోట వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సిద్ధవటం అనే విలేజ్లో ఈ కోట అయితే ఉంటుంది. ఈ కోటని శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజులు గారు ఈ సిద్ధవటం కోటని పరిపాలించడం జరిగింది. వారి తర్వాత మక్లీ రాజులు, వారి తర్వాత శ్రీకృష్ణదేవరాయల అల్లుళ్ళు, వారి తర్వాత నవాబులు, అలా చాలామంది ఈ కోటను పరిపాలించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే మనకు మొదటి ఎంట్రన్స్. ఈ కోటని మొదటగా మక్లీ రాజుల కాలంలో మట్టితో కట్టించుకున్నారు. వారి తర్వాత శ్రీకృష్ణదేవరాయల అల్లుళ్ళు వరదరాజులు గారి పరిపాలనలో ఈ కోటని రాళ్లతో కట్టించడం జరిగింది. చూస్తున్నారు కదా, మొదటి ముఖద్వారము ఎలా నిర్మించుకున్నారో. మనకు ఇక్కడ లోపలికి వెళ్ళేందుకైతే గేట్ వేసి ఉంచారు. మనం రైట్ సైడ్కు సీక్రెట్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. దానిలోనైతే మనం లోపలికైతే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ కోట నిర్మాణము. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకు ఈ సిద్ధవటం కోటని పెన్నా నది ఒడ్డున నిర్మించుకున్నారు. పెన్నా నది ఆనుకొని కట్టుకోవడానికి కారణం ఏంటంటే శత్రువుల దాడి నుంచి కాస్త సేఫ్గా ఉంటుందని కట్టించుకున్నారు. చూస్తున్నారు కదా కోట డిజైన్ ఎలా ఉందో. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నిర్మించుకున్నారు ఈ కోటని. మనం ఇప్పుడు రెండవ ఎంట్రన్స్లో అయితే వెళ్తున్నాం. ఈ రెండవ ముఖద్వారంని చాలా అంటే చాలా బలంగా నిర్మించుకున్నారు. చూస్తున్నారు కదా విగ్రహాలు ఆ స్తంభాలతో ఎంత బలంగా నిర్మించారో ఈ రెండవ ముఖద్వారంని. మనం ఇప్పుడు రెండవ ముఖద్వారం దాటి రాగానే మనకైతే అక్కడ ఈద్గా కనబడుతుంది. అక్కడ ఈద్గా ఎలా ఉందో చూద్దాం పదండి. మనకి కోటలో కాస్త ముందుకు వెళ్తే మసీద్ అయితే కనబడుతుంది. అక్కడ ఆ మసీదు, ఇక్కడ ఈ ఈద్గాను శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో కట్టించలేదు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన నుంచి నవాబుల పరిపాలనలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ కాలంలోనే ఈ మసీదును ఈద్గాను నిర్మించుకున్నారు. ఫ్రెండ్స్, మనకు ఈ సిద్ధవటం కోటని పెన్నా నది ఒడ్డున నిర్మించుకున్నారు. పెన్నా నదిని ఆనుకొని కట్టుకోవడానికి గల కారణాలు శత్రువుల దాడి నుంచి అయితే కాస్త సేఫ్గా ఉంటారని. ఈ కోటలన్నిటిని కూడా కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్గా నిర్మించుకుంటారు. అంటే కొన్ని కోటలని కొండల మీద అయితే నిర్మించుకుంటారు, మరికొన్ని ఇలా నదుల పక్కన అయితే నిర్మించుకుంటారు. ఈ కోటనైతే పెన్నా నది ఒడ్డున నిర్మించుకున్నారు. ఇలా డిఫరెంట్గా ఎందుకు నిర్మించుకుంటారంటే శత్రువులు వచ్చే టైంలో శత్రువులకు కాస్త టైం అయితే పడుతుంది. ఎందుకంటే కోట ఎంట్రన్స్ నుంచి రావాలంటే కోట గోడలు అయితే చాలా బలంగా ఉంటాయి. అందువలన వీక్నెస్ ఏమిటంటే ఇలా నదిలో దాటుకొని రావడానికి కాస్త టైం అయితే పడుతుంది కదా. అంతలోపల ఇక్కడ ఉన్న సైనికులు కాస్త యాక్టివ్గా అయితే అవుతారు. అలా ఈ కోటలను అయితే నిర్మించుకుంటారు. చూస్తున్నారు కదా, ఇదైతే 4వ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, మనకు ఈ సిద్ధవటం కోటలో
ప్రతి ఎంట్రన్స్లో సీక్రెట్ ఎంట్రన్స్ అయితే ఉంటాయి. మనకు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే సీక్రెట్గా వెళ్ళొచ్చు మనం బయటికి. ఎలా నిర్మించుకున్నారో చూడండి. ఈ కోటలో మనకు ఈ కోటలో 4వ ఎంట్రన్స్ దాటి రాగానే మొత్తము పొలాలు అయితే కనపడతాయి, పంట పొలాలు. చూస్తున్నారు కదా నేచర్ ఎలా ఉందో. మనమైతే రిటర్న్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి కోటలో ప్రతి ముఖద్వారం దగ్గర ఇలా సీక్రెట్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ సీక్రెట్ ఎంట్రన్స్ ఎలా ఉందో. మనకు ఈ కోటలో మొదటి ఎంట్రన్స్ దగ్గర ఎలాగైతే ఉందో గ్రౌండు, ఇక్కడ 4వ ఎంట్రన్స్ దగ్గర కానీ అలానే ఉంది, స్క్వేర్ షేప్లో మొత్తము. పదండి మనం కోట గోడల మీదకైతే మెట్లు అయితే ఉన్నాయి, వాటి మీదకి ఎక్కి ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం మొదటి ఎంట్రన్స్ దగ్గర గ్రౌండ్ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఫ్రెండ్స్ మనం ఈ దారిలో వెళ్తే మనకు ఒక నంది అయితే ఉంటుంది. ఆ నందికి తల అయితే ఉండదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో నంది విగ్రహం. ఫ్రెండ్స్ మనం ఈ కోటలో కొద్దిగా లోపలికి వచ్చాక ఒక టెంపుల్ అయితే కనపడుతుంది. ఈ టెంపుల్కి ఎదురుగా మనకు ఒక నంది విగ్రహం అయితే కనపడుతుంది. ఈ నంది విగ్రహము నవాబుల కాలంలో ఈ నంది తల అయితే తీసివేయడం జరిగింది. అంటే నవాబుల కాలంలో చాలా గుళ్ళను టెంపుల్స్ని ధ్వంసం చేయడం జరిగింది కదా, అందువలన ఆ భాగంలోనే ఈ నంది తల అయితే సగానికైతే విడిపోవడం జరిగింది. మనం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ మనకు ఈ సిద్ధపటం కోటలో ఏకైక టెంపుల్ ఇదొక్కటే కనిపిస్తుంది మనకు. మనకు ఈ టెంపుల్లో వచ్చేసి ఒక దేవుడి విగ్రహం కూడా కనబడట్లేదు. ఇక్కడ మొత్తము ఆ గబ్బిలాలతో నిండి ఉంది ఈ టెంపుల్. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో గబ్బిలాలు. పదండి మనం కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం ఈ కోటలో ఇంకా ఏమేమి ఉన్నాయో. ఫ్రెండ్స్ చూశారు కదా ఇందాక టెంపుల్ ఎలా ఉందో. మనం అక్కడ కనిపిస్తున్న మసీద్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ మసీద్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది రాజుల కాలంలో నిర్మించుకున్న మసీద్ అయినా కానీ ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ మసీద్ని. నేను వచ్చిన టైంలో అయితే ఈ మసీద్ లోపలికి వెళ్ళేందుకు అయితే లాక్ వేసి ఉంచారు. అందుకే నేను ఇక్కడ పైకి అయితే ఎక్కి మీకైతే చూపిస్తున్నా. ఈ మసీద్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ మసీదుకి ఎదురుగా మనకు ఒక చిన్న బావి లాంటిదైతే నిర్మించుకున్నారు. ఈ బావిని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఆ మసీదుకి ఎదురుగా ఈ బావిని అయితే నిర్మించుకున్నారు. ఫ్రెండ్స్ మనకు ఈ కోటలో ప్రతి ఎంట్రన్స్ దగ్గర అయితే కోట గోడల మీదకి వెళ్ళేందుకు మెట్ల మార్గం అయితే నిర్మించుకున్నారు. మనం ఇప్పుడు 2వ ఎంట్రన్స్ కోట గోడల మీదకి అయితే వెళ్తున్నాం. ఈ కోట గోడల మీద నుంచి అయితే ఈ కోటని సైనికులు అయితే రక్షించేవారనుకుంటా. ఈ కోట డిజైన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నిర్మించుకున్నారు. చుట్టూ పర్వతాలతో ఈ కోట ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.